అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే శాశ్వత భవనాలను చూపించేందుకు ఈ రోజున ఎస్4 మీడియా గ్రౌండ్ లెవెల్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ప్రస్తుతం నేనైతే రాయపూడి ప్రాంతంలో అయితే ఉన్నాను. నా వెనకమాల ఉన్నటువంటి ఏదైతే ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్. దాదాపు అయితే చూసుకోవచ్చు 90% పనులు అయితే పూర్తయినాయని చెప్పాలి. దాదాపు ఏదైతే ఉందో ఒక 10% ఇంటీరియర్ పనులు, చిన్న ఇంటీరియర్ పనులు అయితే ఉన్నాయి. అవి కూడా నిర్మాణం అయితే అవి కూడా పనులు పూర్తిగా దాదాపు ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్ పనులు కూడా 100% అయిపోయినాయి చెప్పడానికి. ఏదైతే 3 ఫ్లోర్లకు సంబంధించి ఉందో ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ఆ టవర్ వచ్చేసి 12 అంతస్తులు 12 అంతస్తుల నిర్మాణం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఈ విజువల్లో కనపడేది అయితే 3 ఇది ఎదురుగా కనపడే విజువల్లో కనపడేది దాని వెనకమాల బ్యాక్ సైడ్, దాని పక్క బ్యాక్ సైడ్ అంటే ఎల్ షేప్లో అయితే ఉంది. దాని పక్కన మరొక ఎల్ షేప్లో అయితే ఉంది. అట్లా 3, 6, 7, 8 మొత్తం 8 టవర్లు అయితే కట్టారు. ఒక్కొక్క టవర్లకు వచ్చేసి 12 అంతస్తుల నిర్మాణం అయితే చేశారు. ఈ బిల్డింగ్స్లో ఈ టవర్స్లో మాత్రం ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులకి పూర్తి స్థాయిలో ఈ యొక్క భవనాలను ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంటీరియర్ వర్కులు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో పనులు అయిపోయిన తర్వాత ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఐఆర్ఎస్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క భవనాలు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ భవనాలన్నీ కూడా దాదాపు 90% పనులు అయితే పూర్తి అయిపోయినాయి. ఏదైతే ఒక 5% 10% ఉందో 10% కూడా ఆ లాస్ట్ బిల్డింగ్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఇంటీరియర్ వర్క్ ఉంది. మిగతా టవర్స్ అయితే ఏదైనా కూడా మొత్తం పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ ఇంటీరియర్ పనులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక 1 మంత్లో ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి ఐఏఎస్ అధికారులు కూడా వారికి ఇక్కడ నివాస గృహాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణ భవనాలు ఏవి ఉన్నాయనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.